తెలంగాణ పర్యటన అనంతరం మధ్యాహ్నం 3:35 ప్రత్యేక హెలికాప్టర్లో తిరుపతి ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు మోదీ. తిరుపతి నుంచి రాజంపేట కలికిరికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5:20 హెలికాప్టర్ తిరుపతి నుంచి బయలుదేరి సాయంత్రం 6:25 గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు ప్రధాని మోదీ. రోడ్డు మార్గాన బందర్ రోడ్డు ఇందిరానగర్ స్టేడియానికి చేరుకున్నారు. స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు గంట సేపు మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం గన్నవరం నుంచి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు ప్రధాని మోదీ. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర. ఆనంద్, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం తెలంగాణలో, మధ్యాహ్నం ఏపీలో పర్యటించున్నారు. మధ్యాహ్నం వచ్చేసి రాజంపేట నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం కలికిరిలో ఒక పక్కన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరఫున కూడా రాజంపేట నుంచి పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కలికిరి తన స్వగ్రామం, కిరణ్ కుమార్ రెడ్డి స్వగ్రామం కావడంతో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా భారీ బహిరంగ సభ అయితేనే దీంట్లో అక్కడ పర్యటించున్నారు. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో కూడా తిరుపతికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కూడా పక్కన కలికిరి వెళ్తారు. అక్కడ కలికిరిలో కూడా పూర్తి స్థాయిలో కూడా రోడ్ షో అయితేనే తర్వాత సభలో ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి తిరుపతి చేరుకుని తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో కూడా విజయవాడకు కూడా గన్నవరం విమానాశ్రయానికి కూడా చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయానికి సాయంత్రం దాదాపు 6 గంటల్లో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంగా కూడా విజయవాడ నగరానికి చేరుకుంటారు. విజయవాడ నగరంలో దాదాపు 1.5 కిలోమీటర్ల మేర టీవీపీ ఏదైతే బందర్ రోడ్ లో నుంచి బందర్ టీవీపీ నుంచి బెంచ్ సర్కిల్ వరకు కూడా దాదాపు 1.5 కిలోమీటర్లో రోడ్ షో కూడా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, ఏదైతే ఒక పక్కన రాజంపేట అయితేనేమి, మరో పక్కన విజయవాడ పార్లమెంట్ కి సంబంధించి అయితేనేమి, విజయవాడ వెస్ట్ లో కూడా ఒక పక్కన బీజేపీకి సంబంధించి ఈ సుజనా చౌదరి కూడా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ తరఫున పూర్తి స్థాయిలో కూడా ఎన్డీఏని గెలిపించాలనేసి ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థుల్ని ప్రతి ఒక్కరిని కూడా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఒక పక్కన మోడీ అయితేనేమి మొన్న కూడా ప్రచారం చేయడం జరిగింది. అదే విధంగా కూడా నేడు కూడా ప్రచారం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడలో కూడా దాదాపుగా కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటా ఉంటే ఒక పక్కన గతంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా గులకరాయి వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అత్యంత భద్రత అనేది చాలా పూర్తి స్థాయిలో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 1.5 కిలోమీటర్కి దాదాపు 5,000 మంది పోలీసులతో కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి అడుగుకి ఎక్కడ కూడా క్షుణ్ణంగా కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా పోలీసులు పహారా అయితే ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం నుంచి ఏదైతే విజయవాడ నగరం బందర్ రోడ్డు ఎప్పుడు కూడా జనాలతో కూడా స్పష్టంగా నిండి ఉంటున్న సందర్భంలో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల నుంచి కూడా వాహనాలు బందర్ రోడ్లు తిరగకుండా కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాహనాలను అయితే దారి మళ్లించడం జరిగింది. ఇప్పటికే ఒక పక్కన కేంద్రం నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ వర్గాలైతేనేమి, ప్రధాని మోదీ ఎస్పీఎఫ్ సంబంధించిన సెక్యూరిటీ పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడా అనువరంగా పోలీసులు తమ అధీనంలో తీసుకోవడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రధాని మోదీ రోడ్ షో విజయవాడలో కూడా ఈ రోజు జరగనుంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర.